కోసం ఎర్రైనా అవుతా, సొరైనా అవుతా, నీ ఒక్కడి కోసం. ఇదేంది ఇది నేను చూడలే. కాపాడండి నన్ను. ఓయమ్మ, ఫేస్ టు ఫేస్. హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైడ్ విత్ సజిత్. ఈరోజు మన జర్నీలో డే 3. ఇప్పుడైతే మనం అరకులో ఉన్న మన రిసార్ట్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ మనం వెళ్ళే వ్యూ పాయింట్ మడగడ వ్యూ పాయింట్ అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మన వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. మనం ఈ రైడింగ్ జాకెట్ అవన్నీ వేసుకుంటే మనకి లేట్ అయిపోయింది. మనం ముందు వాళ్ళని కలుసుకుందాము. మనం మళ్ళీ ఈవినింగ్ ఇదే రిసార్ట్ రావాలి. 2 days బుక్ చేసుకున్నాం ఇదే రిసార్ట్, ఎందుకంటే బాగుంటుందని చెప్పి. అది కాకుండా వీకెండ్ కాబట్టి రిసార్ట్స్ మనం కాల్ చేసినప్పుడు చాలా వరకు ఫుల్ అయిపోయి ఉన్నాయి. ఇదే దొరికింది మనకి. మార్నింగ్ సన్ రైజ్ కోసం అయితే పోదాం అనుకున్నాము, కానీ లేవడం రాత్రి కొంచెం టైర్డ్ అయిపోయాము. నిద్రపోయేసరికి 1 అయిపోయింది. సో లేవడానికి అవ్వలేదు మార్నింగ్ సన్ రైజ్ కోసం. ఇక్కడ నుంచి అయితే ఒక 7 kilometers ఉంది. 7 minutes వెళ్ళిపోదాం మనం. టైం ఇది నా 6 AM. ముందు ఇదిగోండి సతీష్ వాళ్ళ బైక్ ఒకటి ఉంది. వెనకాల మా శిష్యుడు జగదీష్ చిన్నగా వస్తూ ఉన్నాడు. ఇదిగోండి జగదీష్. ఈ రైట్ సైడ్ వ్యూస్ చూడండి. ఎంత బాగున్నాయో. నేను నైట్ మనం వచ్చిన రోడ్ ఇదే. మార్నింగ్ కుదిరి చూపిస్తాను చెప్పాను కదా, మనం ఈ రోడ్లోనే వెళ్ళాలి ఇప్పుడు. చూడండి రోడ్డు ఎంత బాగుందో, హైవే. టికెట్ ఉందా? ఎంత ఎంత? 3 బండ్లు. 3. ముందు ఎంత దూరం వెళ్ళాలి? కిలోమీటరా? స్కూటీ ఒకటి వస్తుంది. ఏడు రోడ్డు పొద్దున్నే స్నాపా? మా 2 బండ్లు వచ్చేసి మా శిష్యుడు అక్కడ వ్యూ పాయింట్ కోసం ఆగాడంట ఫొటోస్ తీయడానికి. స్నాప్ కొడుతుంటాడు. ఇక్కడైతే టికెట్ ఒకటి తీసుకున్నారు. టికెట్ ఒక బైక్కి 30 rupees తీసుకున్నారు టికెట్. ఈ రోడ్డు చూడండి ఎలా ఉందో. ఫుల్ అడ్వెంచర్ ఈ రోడ్లో అయితే పైకి ఎక్కడానికి. చాలా కార్లు అయితే పైకి ఎక్కలేక కిందే ఆగిపోయి అక్కడ ఆటోస్ అనే రెంటలు తీసుకొని పైకి వెళ్తున్నారు వాళ్ళంతా వ్యూ పాయింట్ కోసం. మనం ఎంత అడ్వెంచర్ అయినా స్పోర్ట్స్ బైక్లోనే మనం అన్నీ చేసేస్తున్నాము. ఇక్కడ కానీ బండి అయితే కిందకి జర్రమని జారిపోతుంది. బాబా చూడండి అసలు. రోడ్డు బాగుంటే ఎక్కేది, కానీ ఇది రాళ్ళ రోడ్డు. దీంట్లో ఎక్కడం అంటే సాహసం అనే చెప్పాలి. నేనైతే సన్ అయితే కనపడట్లేదు, క్లౌడీగా అనుకుంటాను. ఇక్కడ దింసా డ్యాన్స్ జరుగుతుంది చూడండి. దింసా చూద్దాం ముందుకు పోయి. కనబడుతుందా ఎక్కడే దింసా డ్యాన్స్? అందుకే ఇటు తీస్తున్నారు.
పక్కన అయితే అయిపోయాం. రోడ్డు చూడండి ఎలా ఉందో. ఇందాక ఎక్కడైనా కష్టపడ్డాం, ఇప్పుడు దిగేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా దిగాలి. మొత్తం ఇది స్టోన్స్ తోటి ఉన్న రోడ్డు ఇది. ఇక్కడ దాకా, ఇక్కడి నుంచి పర్లేదు, మళ్ళీ నార్మల్ రోడ్ వచ్చేసింది. ఇప్పుడైతే మనం నెక్స్ట్ కట్టికే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. ఏమా శిష్యుని వదిలేసారు వెనకాల. ఇదిగోండి ఈ రోడ్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో. హైవే అసలు ఈ ముందు అదంతా ఎక్సలెంట్గా ఉంది ఈ రోడ్. హైవే, ఈ హైవే మీద ఈజీగా 100 క్రూజ్ చేసుకుంటే వెళ్ళొచ్చు. కానీ ఆపోజిట్ వెహికల్స్ వస్తున్నాయి, ఆపమని చెప్తున్నాయి. కాన్వాయ్ పోతుంది. ముందు ప్రియా స్కూటీ తీసుకుంది, వెనకాల మన వాళ్ళు వస్తున్నారు, జగదీష్, సతీష్. ఇక్కడ కూడా ఏదో రిసార్ట్స్ ఉన్నాయి, టెంట్ స్టేస్ రిసార్ట్స్ 2 ఉన్నాయి ఇక్కడ. అసలు ముందు ఆ కొండ ఇదంతా చూడండి. అసలు అరకంటే మొత్తం వ్యాలీస్, ఎన్ని వ్యాలీస్ ఉన్నాయి. ఇంకా మన వాళ్ళు జగదీష్, సతీష్ ఒక బండి మీద వస్తున్నారు ఇక్కడ నుంచి. ఇక్కడి నుంచి అయితే బొర్రా కేవ్స్ 30 కిలోమీటర్స్ ఉంది. కానీ మనం ఫస్ట్ బొర్రా కేవ్స్ కాదు, గట్టిగా వాటర్ ఫాల్స్ కవర్ చేసుకుని నెక్స్ట్ బొర్రా కేవ్స్కి వెళ్దాము. మనం నిన్న నైట్ టైం వచ్చాం కాబట్టి ఈ వ్యూ అంతా మీకు కనబడలేదు, వీలేదు నేను. ఇప్పుడు చూడండి మనం డే టైంలో వెళ్తున్నట్టు ఎలా ఉంది చూడండి వ్యూ అయితే. రైట్ సైడ్లో ఎక్సలెంట్గా ఉంది. ఇదంతా ఘాట్ సెక్షన్. ఇప్పుడైతే ఘాట్ సెక్షన్ వెళ్ళాలి మనం. బాబా మేఘాలను తాకుతున్న కొండలు. టైం ఇప్పుడు 8:41. నౌ వీఆర్ హెడ్డింగ్ టు కటికా వాటర్ ఫాల్స్. కటికా వాటర్ ఫాల్స్ అయితే చూసుకొని తర్వాత మనం బొర్రా కేవ్స్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడ నుంచి కటికా వాటర్ ఫాల్స్లో అయితే 1 అవర్ పైనే ఉంటాం, ఎందుకంటే వాటర్ ఫాల్స్ కదా. కొంచెం వాటర్ యాక్టివిటీస్ అయితే అక్కడ చేసుకుందాం. అంటే జస్ట్ వాటర్లో దిగుతాము అంతే, అంతకుమించి ఏమి ఉండదు. బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. బ్రేక్ఫాస్ట్ చేసుకొని మనం అయితే బయలుదేరిపోయాము అక్కడి నుంచి. ఎందుకంటే మళ్ళీ వాటర్ దగ్గరికి వెళ్తున్నాం కదా, వాటర్ యాక్టివిటీస్ అంటే వాటర్లో బాగా ఆడతాం, మళ్ళీ అక్కడ ఆకలేసేస్తుంది. మనం వచ్చేసరికి ఇప్పుడైతే 9 అయింది, మనం వచ్చేసరికి 11:30 దాకా అయిపోవచ్చు. ఆ టైంకి బ్రేక్ఫాస్ట్ దొరకదు, లంచ్ చేయాల్సి వస్తుంది. అదే ఎందుకు రిస్క్ అని చెప్పి ముందే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకున్నాము అందరము. ఇక్కడ చేసుకొని అయితే ఇప్పుడు కటికాకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మనం వెళ్తున్న వే నుంచి అయితే ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది. జగదీష్ బండిలో ఫ్యూల్ ఫిల్ చేయించాలంట, కానీ ఈ దారిలో అయితే ఏముండవు. ఇక్కడ నుంచి రిటర్న్ మనం బొర్రాకి వెళ్ళే దారిలో ఫిల్ చేయిద్దాం. ఇక్కడ ఫోటోషూట్ ఏదో జరుగుతుంది ఇక్కడ. ఓహో, ఈ కటింగ్స్ చూడండి ఎంత కిందకున్నాయో. ఈ కటింగ్స్లో బండి డ్రైవ్ చేయాలంటే అబ్బా, కొండ దిగుతున్నాం మనం. సతీష్ వాళ్ళు అయితే మనకు అక్కడ ఉన్నారు, జగదీష్ వెనకాల వస్తున్నాడు. చూడండి లోయలు, ఆ పైన నుంచి దిగాం మనం, ఇంకా దిగుతానే ఉన్నాము. ముందు వే అయితే చూడండి. ఇప్పుడు రైట్లో చూడండి, ఇప్పుడు దాకా దిగాము, ఇప్పుడైతే పైకి ఎక్కుతున్నాము. ఆటో గేర్, నో సెకండ్ గేర్. మా శిష్యుడు చూడండి స్కూటీ ఎలా ఎక్కిచ్చేస్తున్నాడు. మనం గేర్లు వేసుకొని కష్టపడుతున్నాం, మనోడు స్కూటీ మీద ఒకే అప్పుడు ఎక్కిచ్చేసాడు మొత్తం. వాటర్ ఫాల్ కనపడుతుంది, అదే కటిగా వాటర్ ఫాల్స్. ఇంకా కిందకి దిగాలి, దిగిపోవాలి అక్కడికి. ఒక 2 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. రోడ్ అంతా ఇంకా ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఇవి మన బైక్స్, మనం వేసుకొచ్చిన బైక్స్.
ఎందుకంటే మీకు పైన ఇక్కడ పెట్టడానికి ఉండదు. వచ్చేసాం కటిక వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. ఈజ్ మై శిష్యుడు. హాయ్ చెప్పు శిష్య. పక్క ప్రియా సతీష్ వెళ్తున్నారు. ట్రెక్కింగ్ చేసుకుంటా పోవాలి ఈ రోడ్. ఇదిగోండి గట్టిగా జలపాతం దారి అంట. వేడి చేస్తాం. ఇక్కడంతా బ్యాంబూ చికెన్ బాగా అమ్ముతున్నారు. బ్యాంబూ బిర్యానీ నేను ట్రై చేసాం. మస్ట్ ట్రై అని చెప్పాలి బ్యాంబూ బిర్యానీ. ఎవరా ఇక్కడికి వచ్చాక బ్యాంబూ బిర్యానీ ట్రై చేయకపోతే అసలు వేస్ట్. మనం పైకి వెళ్ళి చూద్దాం ఇవి ఎలా ఉందో. కనబడుతుందా ఈ వేలో నడిచిపోయింది. అబ్బా కాలేదు నొప్పులు వచ్చేస్తున్నాయి. ఎక్కేసరికి స్టెప్స్ చాలా ఎత్తుగా ఉన్నాయి. ఈజ్ మై శిష్యుడు. ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆకులు. See this. These plants are very old. Yes. More than 1 crore years. Yes. It's very useful. To It have good health benefits. ऐसा అప్పుడు అయిపోయింది సతీష్ పని. వాటర్ ఫాల్ సౌండ్ ఏమడుతుందా? వాటర్ దగ్గరలో ఉన్నాం మనం. Which way you want to go? వాటర్ ఫాల్ రీచ్ అయిపోయాం. మీకు కనబడుతున్నాయి గట్టిగా వాటర్ ఫాల్. పైన చూడండి, పైన చూడండి, పైన కనబడట్లేదు ఇక్కడ. మనం పైకి పోదాం. పైకి వెళ్ళాలి. దారి ఎక్కడ ఉందా అదే తెలీదు. పైకి వెళ్ళాలి దారి ఎత్తారు ఇప్పుడు మనం. వావ్, వచ్చేసాం గట్టిగా వాటర్ ఫాల్. వావ్, చూడండి ఎలా ఉందో వాటర్ ఫాల్స్. ఇది వండర్ఫుల్గా ఉంది. పైన నుంచి పడుతున్నాయి వాటర్ అయితే. వాటర్ ఫాల్స్ ఎక్కడి నుంచి పడుతున్నాయో వండర్ఫుల్గా. ఇక్కడి నుంచి అయితే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడైతే మనం వెళ్తుంది నెక్స్ట్ బొర్రా కేవ్స్కి వెళ్తున్నాము.